Hi everyone, welcome to VTL Education YouTube channel. My name is Vittal. I am studying AMIA Kolkata University. 1 year UPSC స్టడీ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే నాకు 5 years ప్రిపరేషన్ జర్నీలో 2 times ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేశాను. నాకున్న 5 years ప్రిపరేషన్ జర్నీలో నాకున్న అనుభవం, అలాగే నేను కోచింగ్ సెంటర్లో నేర్చుకున్న స్టడీ అనేది మీతో షేర్ చేసుకోవాలనే విషయంతో నేను VTL ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా యూస్ఫుల్ వీడియో. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా బుక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు ఒక క్లాస్ వైజ్గా బుక్ లిస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, ఏ విభాగం సంబంధించింది అయినా సరే కానీ మనం బుక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. మన బుక్ లిస్ట్తో పాటు మంచి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన బుక్ లిస్ట్ అనుగుణంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనము ఆ టైం టేబుల్ని అనేది మనము సిన్సియర్గా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనకు యూపీఎస్సీ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మనము టైం అంటే మనం అనుకున్న టైంలోనే మన గోల్ రీచ్ కావచ్చు. ఖచ్చితంగా మనకు యూపీఎస్సీ జర్నీలో మెయిన్ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్, టైం టేబుల్ అండ్ కరెంట్ అఫైర్స్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా ప్రిపరేషన్ చేస్తున్నామంటే మెయిన్ మనకు టాపిక్ వైజ్గా మనకి అంటే ఏ క్వశ్చన్స్ అనేది మనకు ఎగ్జామ్లో అడుగుతున్న విషయం అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాబట్టి దానికి కావాల్సిన సోర్స్ అనేది మనకు ప్రివ్యూ క్వశ్చన్ పేపర్స్లో దొరుకుతాయి. మనకు అట్లీస్ట్ మినిమం మనకు 10 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది మనం అనలైజ్ చేసినట్టయితే మనకు ఏ విధంగా అనేది క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు అనేది మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 5 కోర్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఒకటి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కోర్స్ సబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ కోర్స్ సబ్జెక్ట్స్ అనేది ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే బేసిక్ లెవెల్ నుంచి స్టాండర్డ్ లెవెల్ వరకు అనేది ప్రిపరేషన్ ఉండాలి. మనకు బేసిక్ లెవెల్లో నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది. మనకు బేసిక్ లెవెల్ ఫౌండేషన్ అనేది మెయిన్గా మనకు ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ బుక్స్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక సబ్జెక్ట్‌కు ఒకటే స్టాండర్డ్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటారు. దానివల్ల మనకు సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. అర్థం కాక మనకు ప్రిపరేషన్ జర్నీ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ లెవెల్‌లో మనము ప్రిపరేషన్ కొనసాగించినట్టే మనకు ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఈజీగా ఉంటాయి. మనకు చాలా డెప్త్ కూడా అర్థమవుతాయి. ప్రతి ఎగ్జాంపుల్‌తో సహా మనకు డెఫినేషన్ అనేది ఎన్సీఆర్టీలో ఉంటుంది. మనకు బేసిక్ లెవెల్‌లో నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం చాలా ఉంటుంది. బేసిక్ లెవెల్‌లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మనకు స్టాండర్డ్ లెవెల్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్ట్‌గా కూడా ఉంటుంది. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్ అయినా మనకు అర్థమైతేనే ప్రిపరేషన్ అనేది ముందుకు ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో టోటల్ బుక్ లిస్ట్ ఫ్రంట్ పేజ్ ఇమేజ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బుక్స్కు ఎక్కువ ఎంత రివిజన్ ఇవ్వాలి, ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ బుక్ లిస్ట్ అనేది ఓన్లీ యూపీఎస్ఏ కాకుండా ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 వల్ల కూడా చాలా యూస్ఫుల్ లిస్ట్ ఇది. మీరు ఈ బుక్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ బుక్స్ ప్రిపేర్ చేసుకొని మీరు దీన్ని అనుగుణంగా మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుని మీరు ప్రిపరేషన్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతాము. క్లాసెస్ వైజ్గా సబ్జెక్ట్స్ లిస్ట్ అనేది చూద్దాం. ముందుగా జియోగ్రఫీకి సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాం. ద ఎర్త్ అవర్ హ్యాబిటేట్ 6th class, అవర్ ఎన్విరాన్మెంట్ 7th class, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ 8th class, కాంటెంపరరీ ఇండియా 1 9th class, కాంటెంపరరీ ఇండియా 2 10th class, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ 11th class, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ 11th class, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ 12th class, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ 12th class. జియోగ్రఫీకి సంబంధించిన బుక్స్ అన్ని ఎన్సీఆర్టీ బుక్స్. మనకు 6th, 7th, 8th బుక్స్ అనేది బేసిక్ లెవెల్లో ఉంటాయి. అలాగే మనకు 11th classలో 2 books, 12th classలో 2 books చాలా వెరీ ఇంపార్టెంట్. మనకి మల్టిపుల్ టైం అనేది రివిజన్ చేయాలి. మనకు రివిజన్ ఎలా ఉండాలంటే పేజ్ టు పేజ్ గుర్తుండిపోయేలా రివిజన్ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు జియోగ్రఫీ ఎప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు అట్లాస్ అనేది పర్చేజ్ చేసుకొని అట్లాస్ అనేది ముంగట పెట్టుకొని మ్యాప్ పెయింటింగ్ ప్రాసెస్లోనే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మిగతా బుక్స్ లాగా మనకు లెసన్ చదివినట్టు చదివితే మనకు జియోగ్రఫీ అనేది అర్థం కాదు, ఎక్కువ టైం కూడా మనకు గుర్తుంటుంది. కాబట్టి మెయిన్గా అయితే అట్లాస్ అనేది మీరు తీసుకోండి.
ఇంకోటి ఏంటంటే ఈ 6th 7th 8th క్లాస్కి సంబంధించిన 11th 12th క్లాస్ సంబంధించిన టోటల్గా 7 బుక్స్ అనేది మనకు జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది సరిపోతుంది. దీంతో పాటు మనకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అయినట్టయితే టోటల్ జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది మనకు కవర్ అవుతుంది. కాబట్టి ఈ బుక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని అలాగే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాం. అవర్ పాస్ట్ 1 6th క్లాస్, అవర్ పాస్ట్ 2 7th క్లాస్, అవర్ పాస్ట్ 3 8th క్లాస్. ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్ 1 9th క్లాస్, ఇండియా అండ్ ద కాంటెంపరరీ వరల్డ్ 2 10th క్లాస్. Ancient India R.S. Sharma, Medieval India సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర. ఇవి 3 బుక్స్ మనకు స్టాండర్డ్ బుక్స్ ఫ్రెండ్. హిస్టరీకి సంబంధించిన 6th 7th 8th క్లాస్ బుక్స్ బేసిక్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ బుక్స్ అవి. అలాగే మనకు అథర్స్ నేమ్తో చెప్పిన యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా 3 బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు మనకు వరల్డ్ హిస్టరీ అనేది ఒకటి బుక్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే టోటల్గా హిస్టరీ అనేది కవర్ అవుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకు హిస్టరీ అనేది జియోగ్రఫీతో ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. ఎందుకంటే మన హిస్టరీ కూడా మ్యాప్ పెయింటింగ్ ప్రాసెస్లోనే మనం ప్రిపేర్ అయితేనే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. జియోగ్రఫీ, హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంకోటి ఏంటంటే ఇవి ఒకటి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 3 బుక్స్ మీరు ఇంటర్లింక్తో ప్రిపేర్ అయినట్టయితే టోటల్గా జియోగ్రఫీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి బుక్ లిస్ట్ చూద్దాం. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 6th క్లాస్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2 7th క్లాస్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3 8th క్లాస్. డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 9th క్లాస్, డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 10th క్లాస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ 11th క్లాస్, పొలిటికల్ థియరీ 11th క్లాస్, ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ స్టాండర్డ్ బుక్. పొలిటికల్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ 12th క్లాస్, కాంటెంపరరీ వరల్డ్ పాలిటిక్స్ 12th క్లాస్. పాలిటిక్స్ సంబంధించి 6th 7th 8th అండ్ 11th క్లాస్లో 2 బుక్స్. ఈ 5 బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఇంపార్టెంట్ బుక్స్ బేసిక్ లెవెల్లో. ఈ బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్ గారి బుక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా డెప్త్గా కూడా అర్థమవుతుంది. చాలా ఈజీ బుక్ అంటే అథర్స్ నేమ్తో ఉన్న పాలిటీ బుక్స్ అంటే ఎం లక్ష్మీకాంత్ గారిది. ఖచ్చితంగా ఆ బుక్ అనేది పర్చేస్ చేసుకొని అలాగే ఈ బేసిక్ బుక్స్లోని 5 బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ 5 అండ్ ఈ పాలిటీకి సంబంధించిన ఎం లక్ష్మీకాంత్ బుక్స్ అనేది ప్రిపేర్ అయినట్టయితే మనకు టోటల్గా పాలిటీ అనేది కవర్ అవుతుంది. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎకనామిక్స్ సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాం. ఎకనామిక్స్ 9th క్లాస్, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ 10th క్లాస్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th క్లాస్, ఇంట్రడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ 12th క్లాస్, ఇంట్రడక్టరీ మైక్రో ఎకనామిక్స్ 12th క్లాస్, ఇండియన్ ఎకనామిక్ రమేష్ సింగ్ ఇది స్టాండర్డ్ బుక్. ఎకనామిక్స్ సంబంధించి 12th క్లాస్ ఎన్సీఆర్టీలోని 2 బుక్స్, ఇంట్రడక్టరీ మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ బుక్స్ అనేది బేసిక్ లెవెల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ గారి స్టాండర్డ్ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు బేసిక్ లెవెల్లో 12th క్లాస్లోని ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత రమేష్ సింగ్ గారిది బుక్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అర్థమవుతుంది అందులోని టర్మినాలజీ అనేది. వీటితో పాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మనకు ప్రతి ఇయర్ బడ్జెట్ అండ్ సర్వే అనేది రిలీజ్ చేస్తుంది. ఎప్పుడు కానీ వీటిలో మనము అప్డేట్గా ఉండాలి బడ్జెట్ అండ్ సర్వే విషయంలో. కానీ వీటితో పాటు మనము డైలీ కరెంట్ అఫైర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకు ఎకనామిక్ అనేది టోటల్గా కవర్ అవుతుంది. నెక్స్ట్ సోషియాలజీకి సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాం. ఇండియన్ సొసైటీ 12th క్లాస్, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా 12th క్లాస్. సోషియాలజీకి సంబంధించి 12th క్లాస్ ఎన్సీఆర్టీలోని 2 బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ బుక్స్ అనేది బేసిక్ లెవెల్ అండ్ స్టాండర్డ్ లెవెల్లో కూడా కవర్ అవుతుంది. వీటితో పాటు మనం కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అయినట్టయితే టోటల్గా సోషియాలజీ అనేది కవర్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాం. బయాలజీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ లాస్ట్ 3 చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 12th క్లాస్ ఎన్సీఆర్టీలోని బయాలజీ లాస్ట్ 3 చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. మనకు ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్సే అడుగుతాడు. కాబట్టి మనము మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది.
ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి బుక్లు చూద్దాం. ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 11th క్లాస్. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి 11th క్లాస్ ఎన్సీఆర్టీలోని బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్స్. ఇది బేసిక్ లెవెల్లో మనకు కవర్ అవుతుంది. అలాగే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి స్టాండర్డ్ బుక్ నితిన్ సింఘానియా బుక్ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది రివిజన్ చేయండి. మీకు ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా పోర్షన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆర్ట్ అండ్ కల్చర్ అనేది హిస్టరీకి ఇంటర్లింక్ చేసుకుంటూ చదివినట్టయితే మనకు హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది సింపుల్గా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన లిస్ట్ చూసే ముందు ముఖ్య విషయం ఏంటంటే, ఈ బుక్ లిస్ట్ అనేది ఓన్లీ యూపీఎస్ఏ కాకుండా ఆల్ టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. మనము ఏ స్టేట్ నుంచి అయితే ఏపీఎస్ కానీ టీఎస్పీఎస్ నుంచి కానీ ఏ స్టేట్ నుంచి అయితే మనం గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది రాస్తామో అందులో మన కోర్స్ సబ్జెక్ట్స్ అనేది ఆ స్టేట్కి సంబంధించిన కోర్స్ సబ్జెక్ట్స్ అనేది యాడ్ అవుతాయి. అంతేగాని మిగతా టోటల్గా బుక్ లిస్ట్ అనేది అన్ని కాంపిటేటివ్కి సేమ్ సబ్జెక్ట్స్. ముఖ్య విషయం ఏంటంటే ఇంకోటి, అంటే ఈ బుక్ లిస్ట్ ఇవ్వడం కాదు, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అనేది నేను చాప్టర్స్ వైజ్గా నేను క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తాను విటిఎల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో. మాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ వల్ల నేను 3 monthsలో నేను అంటే జనవరి మంత్ ఎండింగ్ వరకు నేను ఈ పోర్షన్ అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఏపీఎస్ టీఎస్పీఎస్సీలో కానీ మనకు జాబ్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ యూపీఎస్సీ మనకు May 26 ప్రిలిమ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి నేను క్లాసెస్ అనేది ఫాలో అయినట్టయితే జనవరి ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీకు రివిజన్ చేసుకోవడానికి కూడా మీకు టైం ఉండేలా నేను క్లాసెస్ అనేది కంప్లీట్ చేస్తాను. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. నేను ప్రతి క్లాస్ వీడియో ఎండింగ్లో అప్డేట్ కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన లిస్ట్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్, సొసైటీ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, జనరల్ ఇష్యూస్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్. ఎకనామిక్స్లోని అప్డేట్ బడ్జెట్ అండ్ సర్వే, ప్రతి ఇయర్ అప్డేట్గా ఉండాలి. బడ్జెట్ అండ్ సర్వే ప్రతి ఇయర్ మనకు గవర్నమెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు జియోగ్రఫీ కానీ పాలిటీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ టోటల్ అంటే ఇప్పుడు నేను ఇచ్చిన లిస్ట్ మొత్తం అనేది కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవ్వాలి. మన కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఎగ్జామ్లో 40% కరెంట్ అఫైర్స్ నుంచి మన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మినిమం మనం అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ముందు 1 year అంటే 1 year కరెంట్ అఫైర్స్ అనేది మనము ప్రిపేర్ అవ్వాలి. 1 year అంటే 1 year కన్నా ముందు నుంచి కూడా ప్రిపేర్ అయితే కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కానీ ఎప్పుడు కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పుడు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ లేనిది ఏ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయరు. కాబట్టి మనము కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్ అండ్ బేసిక్ బుక్స్ ఈ త్రీ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనకు మన ప్రిపరేషన్ జర్నీలో టైం టేబుల్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఫాలో అయినట్టయితే ఈజీగా మీరు అంటే గోల్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. 3 monthsలో నేను క్లాసెస్ అనేది కంప్లీట్ చేస్తాను. దానికి కావాల్సింది మీ సపోర్ట్ వల్ల నేను క్లాసెస్ కూడా త్వరగా కంప్లీట్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్, బాయ్.